హాయ్ అనిల్ నాయర్ హియర్. ఈ వీడియోలో ఎవరైతే కోర్సు తీసుకున్న తర్వాత ప్రతి చాప్టర్ని స్ట్రక్చర్గా ఎలా చేయాలో ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో నేను నంబర్ సిస్టమ్ అనే ఒక మెయిన్ టాపిక్ని ఎలా చదవాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, దాని తర్వాత ఏ టాపిక్ చేయాలి అనేది క్లుప్తంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్గా మీరు ఒక కోర్స్ తీసుకున్న తర్వాత హోమ్ క్లిక్ చేయండి, స్టార్ట్ లెర్నింగ్ క్లిక్ చేయండి. చేసిన తర్వాత కంటెంట్ క్లిక్ చేయండి. కంటెంట్ క్లిక్ చేసిన తర్వాత మీకు నంబర్ సిస్టమ్ అనే ఫోల్డర్ కనబడ్డది. ఈ నంబర్ సిస్టమ్ అనే టాపిక్ పూర్తిగా న్యూమరికల్ వాల్యూస్ రిలేటెడ్ టాపిక్. సో చాలామంది ప్రాబబ్లీ ఫస్ట్ టైం రాసుంటారు, ప్రాబబ్లీ ఒకసారి రాసుంటారు, మళ్ళీ ఆ ఫండమెంటల్స్ మర్చిపోయి ఉంటారు. కాబట్టి నంబర్ సిస్టమ్ క్లిక్ చేయంగానే మొట్టమొదటిగా మీరు ఏం చేయాలి అనంటే స్పీడ్ క్యాల్కులేషన్ అనే సబ్ టాపిక్ ఫోల్డర్ మీద క్లిక్ చేయండి. స్పీడ్ క్యాల్కులేషన్ని ఏదైతే ఆర్డర్లో పెట్టానో అదే ఆర్డర్లో ఆ వీడియోస్ని చదువుకుంటూ రండి. ఆ వీడియోస్ని చదువుకుంటూ వచ్చిన తర్వాత స్పీడ్ క్యాల్కులేషన్ మీద మీకు కొంత అవగాహన వస్తుంది. ఏదైతే స్క్వేర్ ఆఫ్ నంబర్, క్యూబ్ ఆఫ్ నంబర్, క్యూబ్ రూట్ ఆఫ్ నంబర్ ఈ అవగాహన వచ్చిన తర్వాత నెక్స్ట్ టాపిక్ డిజిటల్ సమ్ చదవండి. డిజిటల్ సమ్ అనేది స్పీడ్ క్యాల్కులేషన్లో ఒక ఇంపార్టెంట్ వేదిక్ మ్యాథ్ టెక్నిక్. ఆ టెక్నిక్ ద్వారా మనము రాంగ్ ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసుకోవచ్చు. స్పీడ్ క్యాల్కులేషన్ మొదట చదవండి, దాని తర్వాత డిజిటల్ సమ్ చదవండి. ఈ రెండు కాన్సెప్ట్స్ తర్వాత ఏదైతే మనం స్పీడ్ క్యాల్కులేషన్లో కొన్ని కాన్సెప్ట్లు నేర్చుకున్నామో ఆ కాన్సెప్ట్లు మనకు సింప్లిఫికేషన్ అండ్ అప్రాక్సిమేషన్ అనే సబ్ చాప్టర్లో ఉపయోగపడుతుంది. సో డిజిటల్ సమ్ నేర్చుకుంటాము, స్పీడ్ క్యాల్కులేషన్ నేర్చుకుంటాము, దాని యొక్క అప్లికేషన్ సింప్లిఫికేషన్ అండ్ అప్రాక్సిమేషన్ అనే టాపిక్ వైపు వెళ్ళండి. ఆ సింప్లిఫికేషన్ అండ్ అప్రాక్సిమేషన్ కవర్ చేయండి. మెయిన్ ఫండమెంటల్ గ్రౌండ్లో ఉన్న ఇంపార్టెంట్ క్యాల్కులేషన్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు మనము మెల్లగా నంబర్ సిస్టంలో ఉన్న డిఫరెంట్ సబ్ టాపిక్ దగ్గరికి వెళ్దాము. మనకు ఎప్పుడైతే సింప్లిఫికేషన్ అండ్ అప్రాక్సిమేషన్ అయిపోయిందో సింప్లిఫికేషన్లో మనము కొన్ని కాన్సెప్ట్లకు లాస్ట్ 2 డిజిట్స్ యూజ్ చేస్తాము. కాబట్టి ఆ లాస్ట్ 2 డిజిట్స్ కంప్లీట్ చేయండి. లాస్ట్ 2 డిజిట్స్ కంప్లీట్ చేసేటప్పుడు ఆర్డర్గా చదవండి. యూనిట్ డిజిట్ 1 ఉన్నప్పుడు ఏ లాజిక్, దాని తర్వాత యూనిట్ డిజిట్ 9 ఉన్నప్పుడు ఏ లాజిక్. 9లో 1 ఉపయోగపడుతుంది, 3లో ఉన్నప్పుడు ఏ లాజిక్, 7లో ఉన్నప్పుడు ఏ లాజిక్. 1 చదవండి, 9 చదవండి, 3 and 7 చదవండి, రైట్. దాని తర్వాత యూనిట్ డిజిట్ 5 చదవండి, దాని తర్వాత యూనిట్ డిజిట్ 2, 4, 6 or 8 చదవండి. లాస్ట్ 2 డిజిట్స్. సో ఫస్ట్ స్పీడ్ క్యాల్కులేషన్, దెన్ డిజిటల్ సమ్, దాని తర్వాత వచ్చేది మీకు సింప్లిఫికేషన్ అండ్ అప్రాక్సిమేషన్, దాని తర్వాత వచ్చేది లాస్ట్ 2 డిజిట్స్. లాస్ట్ 2 డిజిట్స్ చదివేశారు. లాస్ట్ 2 డిజిట్స్ చదివారు కాబట్టి దాని తర్వాత మీరు యూనిట్ డిజిట్ కూడా కొంచెము ఈజీగా కవర్ చేసుకోవచ్చు. యూనిట్ డిజిట్లో మనకు కొన్ని డివిజిబిలిటీ రూల్ ఫర్ 4 అనే కాన్సెప్ట్ తెలుసుంటే మనం యూనిట్ డిజిట్ చాలా ఈజీగా సాల్వ్ చేస్తాం. యూనిట్ డిజిట్ బేసిక్ క్వశ్చన్స్ చదవండి, పవర్ టు పవర్ రిలేటెడ్ క్వశ్చన్స్ చదవండి, దాని తర్వాత పవర్ టు ద పవర్ రిలేటెడ్ క్వశ్చన్స్ చదవండి. యూనిట్ డిజిట్ అయిపోతుంది. నెక్స్ట్ మనము ప్రైమ్ నంబర్ దగ్గరికి వద్దాము. ప్రైమ్ నంబర్ అనేది బేసిక్ నంబర్. సో ప్రైమ్ నంబర్ గురించి అన్ని వీడియోస్ చేయండి. ప్రైమ్ నంబర్ యొక్క డెరివేటివే కాంపోజిట్ నంబర్. సో ప్రైమ్ నంబర్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత కాంపోజిట్ నంబర్ దగ్గరికి రండి. కాంపోజిట్ నంబర్లో మీరు డివిజిబిలిటీ రూల్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు ప్రైమ్ నంబర్ 3కి డివిజిబిలిటీ రూల్ ఎలానో, 7కి ఎలానో, థియరీ ఆఫ్ ఆస్క్యులేషన్ ఎలానో కాంపోజిట్ నంబర్లో డివిజిబిలిటీ రూల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ డీటెయిల్డ్గా డిస్కస్ చేయండి. ఈ డివిజిబిలిటీ రూల్ చదివిన తర్వాత డివిజన్ థీరం గురించి చదవండి. డివిజన్ థీరం అంటే డివిడెంట్ అంటే ఏంటి, డివైజర్ అంటే ఏంటి, కోషంట్ అంటే ఏంటి, రిమైండర్ రిలేటెడ్ ప్రాబ్లం ఏంటి, డివిజన్ థీరం ఫండమెంటల్ ప్రిన్సిపల్లో ఉన్న కాన్సెప్ట్లు ఏంటి, డివిజన్ థీరం
యొక్క బేసిక్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 క్వశ్చన్స్ చదవండి. రైట్, లాస్ట్ 2 డిజిట్స్ చదువుతారు, దాని తర్వాత యూనిట్ డిజిట్ చదువుతారు, దాని తర్వాత ప్రైమ్ నంబర్స్ చదువుతారు. ప్రైమ్ నంబర్ చదివిన తర్వాత కాంపోజిట్ నంబర్స్ యొక్క డివిజిబిలిటీ రూల్, డివిజన్ థీరం. ఏదైతే మీరు డివిజన్ థీరం మీకు నేర్చుకున్నారో దాని తర్వాత ఇమీడియట్గా మీరు రిమైండర్స్ దగ్గరికి వెళ్ళండి. ఈ రిమైండర్ అనేది డివిజన్ థీరం యొక్క అప్లికేషన్. రిమైండర్ థీరంలో న్యూమరేటర్ డివైడెడ్ బై డినామినేటర్ బేసిక్ రిమైండర్ ప్రాబ్లమ్స్ చదవండి. న్యూమరేటర్ పవర్ ఎక్స్ డివైడెడ్ బై డినామినేటర్ +or-1 డైరెక్ట్గా వచ్చే ప్రాబ్లంలు చదవండి, ఇండైరెక్ట్గా వచ్చే ప్రాబ్లంలు చదవండి. కొన్ని థీరం బేస్డ్ అప్లికేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఆయిలర్ థీరం కావచ్చు, ఫర్మాట్స్ థీరం కావచ్చు, a⁻n +or-b⁻n అప్లికేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ చదవచ్చు. డివిజన్ థీరం, దాని తర్వాత రిమైండర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. అర్థమైంది కదా సార్? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. స్పీడ్ క్యాల్కులేషన్ ఫస్ట్ స్టార్ట్ చేయండి. స్పీడ్ క్యాల్కులేషన్ తర్వాత డిజిటల్ సమ్ తర్వాత సింప్లిఫికేషన్ అండ్ అప్రాక్సిమేషన్. ఆ సింప్లిఫికేషన్ అప్రాక్సిమేషన్ తర్వాత లాస్ట్ 2 డిజిట్స్, దాని తర్వాత యూనిట్ డిజిట్, దాని తర్వాత డివిజిబిలిటీ రూల్ ఫర్ ప్రైమ్ నంబర్స్, డివిజిబిలిటీ రూల్ ఫర్ కాంపోజిట్ నంబర్స్, దాని తర్వాత డివిజన్ థీరం, దాని తర్వాత మీరు చేయాల్సింది రిమైండర్స్. ఈ స్ట్రక్చర్ ఇంతవరకు క్లియర్ కదా సార్? దాని తర్వాత మీరు చేయాల్సింది ఫ్యాక్టర్ అంటే ఏంటి, మల్టిపుల్స్ అంటే ఏంటి, ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ చాప్టర్ చదవండి. ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కుంటాం, ఆడ్ ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కుంటాం, ఈవెన్ ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కుంటాం, ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కుంటాం, కాంపోజిట్ ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కుంటాం, ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్స్, నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్స్, పర్ఫెక్ట్ క్యూబ్, నాన్ పర్ఫెక్ట్ క్యూబ్, దాంట్లో ఉన్న అన్ని వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ రిలేటెడ్ చదవండి. ఫ్యాక్టర్ అర్థమైంది. ఫ్యాక్టర్ అర్థమైపోయిన తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ HCF. ఫ్యాక్టర్ చదివిన తర్వాత HCF చదవండి, మల్టిపుల్స్ చదివిన తర్వాత LCM చేయండి. ఫ్యాక్టర్ చదివిన తర్వాత హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ దగ్గరికి వెళ్ళండి. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ డెఫినేషన్ ఏంటి చూడండి. రైట్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్లో మనం లోయెస్ట్ నంబర్ నుంచి HCF ఎలా కనుక్కుంటాం చూడండి. HCF కనుక్కునేటప్పుడు ఇంపార్టెంట్ ప్రాపర్టీ బేస్డ్ క్వశ్చన్స్ చూడండి. మినిమం డిఫరెన్స్ మెథడ్ క్వశ్చన్ చూడండి. కాంగ్రుయన్స్ మాడ్యులో థీరం రిలేటెడ్ క్వశ్చన్స్ చూడండి. HCF ఆఫ్ 2 నంబర్స్ 1 అయినప్పుడు ఆ నంబర్ని కోప్రైమ్స్ అంటాం. కోప్రైమ్ రిలేటెడ్ కాన్సెప్ట్ చూడండి. సమ్ ఆఫ్ 2 కోప్రైమ్స్ కాన్సెప్ట్ చూడండి. ప్రోడక్ట్ ఆఫ్ 2 కోప్రైమ్స్ కాన్సెప్ట్ చూడండి. దాని తర్వాత ఆయిలర్స్ తోషంట్ ఫంక్షన్ గురించి నేర్చుకోండి. HCFలో ఉన్న అన్ని మోడల్స్, మోడల్ 1, మోడల్ 2, మోడల్ 3. రైట్, రిమైండర్ సేమ్ వస్తుంది, రిమైండర్ డిఫరెంట్ ఇస్తుంది. దాని తర్వాత ఎగ్జామ్లో అడిగే రైట్ డిఫరెంట్ HCF రిలేటెడ్ క్వశ్చన్ని చదవండి. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. LCM దగ్గరికి రండి. లీస్ట్ కామన్ మల్టిపుల్ డెఫినేషన్ మెథడ్ చూడండి. లార్జెస్ట్ నంబర్ మెథడ్ చూడండి. హైయెస్ట్ పవర్ ఆఫ్ కామన్ ప్రైమ్ బేసెస్ మెథడ్ చూడండి. LCMలో ఉన్న ప్రాపర్టీ బేస్డ్ క్వశ్చన్స్ చూడండి. LCM ఇచ్చాడు, ఉన్న నంబర్లో ఇన్పుట్లో ఒక నంబర్ మిస్ అయింది, ఆ నంబర్ వాల్యూ కనుక్కోవాలి. వరుసగా మనకు సహజ సంఖ్యల LCM కనుక్కోమన్నాడు, దాన్ని పవర్ ఆఫ్ ప్రైమ్ బేసెస్కి ఎలా రాయాలో చూడండి. LCM పాజిటివ్ రిమైండర్స్ ఏమైనప్పుడు ఎలా చేయాలి, నెగటివ్ రిమైండర్స్ ఏమైనప్పుడు ఎలా చేయాలి, రెండో స్టెప్, మూడో స్టెప్ నెగటివ్ రిమైండర్స్ ఏమున్నప్పుడు ఎలా చేయాలి అనే దాని మీద LCM అండ్ HCF అనేది చాలా కీలకమైన టాపిక్. సో అన్ని మోడల్స్ ఆ దాంట్లో చదవండి. ఫ్యాక్టర్స్ చదివిన తర్వాత HCF చదువుతాము, మల్టిపుల్స్ చదివిన తర్వాత మనము లీస్ట్ కామన్ మల్టిపుల్ రిలేటెడ్ క్వశ్చన్స్ చదువుతాం. ఇంతవరకు క్లారిటీ వచ్చింది కదా సార్? ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ చదవకుండా LCM HCF చదవకండి. మీరు ఎప్పుడైతే మనము LCMలో హైయెస్ట్ పవర్ ఆఫ్ ప్రైమ్ బేసెస్ రాసామో హైయెస్ట్ పవర్ కాన్సెప్ట్ దాని తర్వాత చదవండి. హైయెస్ట్ పవర్ ప్రధాన సంఖ్య హైయెస్ట్ పవర్ కాన్సెప్ట్ చేయండి, సంయుక్త సంఖ్య హైయెస్ట్ కాన్సెప్ట్ చేయండి, సింగిల్ ఫ్యాక్టోరియల్ నంబర్ హైయెస్ట్ పవర్ కనుక్కునే మోడల్స్ చేయండి, ఫ్యాక్టోరియల్ని కూడినప్పుడు ఎలా చేయాలో చూడండి, ఫ్యాక్టోరియల్ని మల్టిప్లై చేసినప్పుడు ఎలా చేయాలో చూడండి, ఫ్యాక్టోరియల్స్ లేకుండా లబ్ధం ఇచ్చినప్పుడు ఎలా చేయాలో చూడండి, పవర్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలో చూడండి, నంబర్ ఆఫ్ జీరోస్ ఎట్ ద ఎండ్ పవర్ ఆఫ్ 5 ఎందుకు అవుతుందో అర్థం చేసుకోండి, నంబర్ ఆఫ్
జీరోస్ ఎట్ ద ఎండ్, ట్రైలింగ్ జీరోస్ మీద ఉన్న మనకు ఎగ్జామ్లో అడిగిన వివిధ రకాలైన క్వశ్చన్లను రైట్ అర్థం చేసుకొని ట్రైలింగ్ జీరోస్ సాల్వ్ చేయండి. ట్రైలింగ్ జీరోస్ హైయెస్ట్ పవర్స్ తర్వాతనే చదువుతారు. ఎల్సిఎం హెచ్సిఎఫ్ చేసిన తర్వాతనే హైయెస్ట్ పవర్స్ మీరు చదువుతారు. ఐ హోప్ అర్థమైపోయింది కదా సార్. హైయెస్ట్ పవర్స్ ఇది. దాని తర్వాత మన సంఖ్యా వ్యవస్థలో కొన్ని చిన్న చిన్న సబ్ టాపిక్స్ ఉన్నాయి. దాని తర్వాత అన్ని సబ్ టాపిక్స్ దాంట్లో కవర్ చేసుకుంటూ రండి. ఏంటా సబ్ టాపిక్స్? కౌంటింగ్ ఆఫ్ డిజిట్స్, అంకెలకు సంబంధించిన క్వశ్చన్లు, అది ఈజీగా అది కవర్ చేసుకోండి. సిరీస్ రిలేటెడ్ క్వశ్చన్స్ అది కూడా ఈజీగా కవర్ చేసుకొని రండి. బేస్ సిస్టమ్ రిలేటెడ్ క్వశ్చన్స్, 2 నంబర్లు డెసిమల్ సిస్టంలో కాకుండా మిగతా నంబర్లో ఉంటే దాన్ని ఎలా యాడ్ చేయాలి, ఎలా సబ్ట్రాక్ట్ చేయాలి, ఎలా మల్టిప్లై చేయాలి, ఎలా డివైడ్ చేయాలి, బేస్ ఎలా కనుక్కోవాలి, బేస్ ఇచ్చే డిజిట్ ఒకటి మిస్ అయింది, ఆ డిజిట్ ఎలా కనుక్కోవాలి. మిసిలీనియస్ టాపిక్స్ అంటే ఒక ప్రైమరీ కాన్సెప్ట్ కాకుండా సిరీస్ అనేది చాలా చిన్న టాపిక్, డిజిట్స్ అనేది చాలా చిన్న చిన్న టాపిక్. ఎవరైతే ఈ చిన్న చిన్న టాపిక్స్ నుంచి ఎగ్జామ్లో అడుగుతున్నాడో దాని తర్వాత చిన్న టాపిక్లన్నీ చేయండి. ఎప్పుడైతే మీరు ఈ స్ట్రక్చర్లో చదువుతారో, ఇప్పుడు ఎల్సిఎం హెచ్సిఎఫ్ చదివారు, ఎల్సిఎం హెచ్సిఎఫ్ చదివిన తర్వాత నోట్స్ ఉంటుంది స్టడీ మెటీరియల్లో, ఆ నోట్స్ రెఫర్ చేసుకోండి. కుదిరితేనే మీరు నోట్స్ రాసుకోండి, ఎందుకనంటే నోట్స్ కాపీ కూడా నేను ఇస్తాను. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్గా నంబర్ సిస్టమ్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ప్రాక్టీస్ టెస్ట్లను కొన్ని అటెంప్ట్ చేయండి. ఆ ప్రాక్టీస్ టెస్ట్ల ద్వారా మీరు ఇన్ని గంటలు చదివారు, ప్రాక్టీస్ టెస్ట్లో స్కోర్ ఇంప్రూవ్ అవుతుందా లేదా చూసుకోండి. ఎక్కడైతే నంబర్ సిస్టమ్ కోర్సులో ఎక్కడైతే నేను యూనిక్ కాన్సెప్ట్ చెప్పానో వాటన్నిటినీ నోట్స్లో పర్టికులర్ కీ పాయింట్స్లో సేవ్ చేసుకోండి. ఇలా మీరు చదివినట్టు అయితే నంబర్ సిస్టమ్ చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది. ఈ వీడియో మీకు ఈ నంబర్ సిస్టమ్ కోర్సు స్ట్రక్చర్గా ఎలా చదవాలి అనే ఇంటెంట్